శ్రీ మాత్రే నమః. హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ సెట్ చేయండి. ఏదైనా ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, గురువు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి రాహు కర్మ అనేది అధికంగా ఉంటుంది. గురువు ఏ స్థానంలో ఉన్ని రాహు కర్మ అధికంగా ఉంటుంది. అదే గురువుకి నీచ స్థానం ఏంటి? మకరం. మకరంలో ఉంటే కొంచెం రాహు కర్మ అనేది తక్కువగా ఉంటుంది. అదే గురువు కర్కాటకం మకరానికి ఎదుర్కొంటా ఏంటి? ఎదుటి స్థానం ఏంటి? సప్తమ స్థానం. ఏమొచ్చింది? కర్కాటకం వచ్చింది. కర్కాటకం గురువుకి బాగా బలంగా ఉంటుంది. రాహు కర్మ అనేది బలంగా ఉంటుంది ఆ స్థానానికి. ఆ స్థానానికి సంబంధించింది అంటే రాహు కర్మ అంటే ఏంటి? భ్రమ, మాయ, మోసం. రాహు ఏంటి? రాహు కర్మ అంటే ఏంటి? రాహు అంటే ఏంటి? మోసం, మాయ, ఇంద్రజాల విద్యలు, మాయాజాల విద్యలు మాట. రాహు ఏంటి? మాయాజాలం. పాతాళ భైరవిలో చూసారా మాంత్రికుడు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో? అలాగా మాయ, ఇంద్రజాలం. ఏంటి రాహు కర్మ అంటే? ఏంటి రాహు కర్మ అంటే? ఒక మాయలో ఇరుక్కుపోవడం, భ్రమల్లో ఇరుక్కుపోవడం. ఏంటి ఏదో ఉందనుకుని భ్రమతో తిరుగుతూ ఉంటాం పిచ్చోళ్ళలాగా. అది ఏదో ఉందని మోసపోవడం. ఏంటి మోసపోవడం కూడా ఒక. ఇప్పుడు నేను ఏదో ఊర్లో ఏదో దొరుకుతుంది అనుకుని వెళ్ళాను, దానికి ₹1,00,000 ఖర్చు అయిపోయింది నాకు. భ్రమ. ఇంటికి వచ్చిన తర్వాత భ్రమేరా, పిచ్చి అదవని. ఇదంతా భ్రమే. ఏంటి ఏదో దొరుకుతుంది, ఏదో ఉందనుకుని తిరిగాను పిచ్చోళ్ళ ₹1,00,000 ఖర్చు పెట్టుకుని. అక్కడ ఏ బొచ్చు లేదు. అక్కడ ఇంటికి వచ్చి ఎరుపులాగా ఏంటి జాతకాలు చెప్పుకుంటున్నారు. అది ఏంటంటే భ్రమ మాట. ఒక భ్రమలో ఏదో దొరుకుతుంది అనుకుని మనం వెళ్తాం, అక్కడ ఏమీ ఉండదు మాట. అక్కడ పిచ్చోళ్ళ అక్కడ మన డబ్బు మాకు ఖర్చు అయిపోయి భ్రమ మాట. మొత్తం భ్రమతోటి మనం చాలామందిని చూసావా, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏదో ఉద్యోగం దొరుకుతుందనో, సద్యోగం దొరుకుతుందనో, నిధులు దొరుకుతాయనో, ఏదో ఒకటి ఒక భ్రమమాట. ఏంటి అది గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి భ్రమను కలిగిస్తాడు. ఏంటి ఇప్పుడు నాది మకర లగ్నం, సప్తమం ఏమైంది? కర్కాటకం అయింది. కర్కాటకంలోనే ఉన్నాడు జాతకరీత్యా గురువు. ఏంటి సప్తమం అంటే ఏంటి? ఎదుటివాడి స్థానం. ఎదుటివాడు భ్రమలో ఉంటాడు. ఎదుటివాడు మన గురించి ఏదో ఈడేదో మంచి చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడని అనుకుంటాడు, లేకపోతే చదువు సంజయలేని అమాయకుల్లాగా ఉన్నాడని ఒకడు అనుకుంటాడు. ఇలాగా కానీ ఆడు చెప్పింది ఏది ఉండదు అక్కడ. ఏంటి ఇప్పుడు నేనున్నాను, ఎదుటివాడి స్థానంలో గురువు ఉన్నాడు, మకర లగ్నం నాది. ఎదుటివాడి స్థానంలో ఎదురుకుండా ఏ స్థానం ఉంది? కర్కాటకం ఉంది. అక్కడ ఎదుటి మనిషి మనతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది. అక్కడ ఎదుటి మనిషి నాతో ఎలా ప్రవర్తిస్తాడు? ఒకడేమో పిచ్చోడు అనుకుంటాడు, ఒకడేమో చదువుకున్న ఉద్యోగస్తులా ఉన్నాడు అనుకుంటాడు. నాకే బొచ్చు ఉద్యోగం ఏమి లేదు, ఏంటి పెద్ద చదువు లేదు. అలాగా ఒకడేమో మరి ఏమీ తెలియదేమో ఇతనికనే అనుకుంటాడు ఒకడు. ఏంటి అదే ఒక మనిషికి ఎదుటివాడికి మనం ఒకడికి రిచ్గా కనిపించవచ్చు. ఒకడికేమో డబ్బులు ఉన్నవాడు అనుకో, బాగా పొలాలు ఉన్నాయి అంటాడు ఒకడు. నన్ను ఏ పొలము లేదు అక్కడ, నాకేమి బాగా పొలాలు భూములు ఉన్న భూస్వాములాగా ఉన్నారండి అంటాడు. ఒకడు వచ్చి పిచ్చోళ్ళ. ఇప్పుడు నేను కత్తెర చొక్క వేసుకుని బయటకు వెళ్తే భూములు ఉన్న వాళ్ళ కనపడతాను ఒకడికి. ఏంటి మామూలుగా నేను ఈ గెటప్లో వెళ్తే ఈడెవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడని ఒకడు అనుకుంటాడు. ఏంటి ఎదుటివాడి స్థానం అంటే ఎదుటి మనిషి మన గురించి ఏం చేస్తున్నాడు అనేది. ఎదుటి మనిషిదంతా మైండ్లో ఆలోచించేదంతా భ్రమమాట. అది అలాగా మీరు చూసుకోండి, మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏంటి చూసుకుని ఆ రాశికి కర్కాటకం ఎన్నో స్థానం, ఆ స్థాన కుటుంబీకులు ఎవరు, ఆ స్థానంలో కుటుంబీకులు ఎవరు, ఆ స్థానం నుంచి మనకి ఎటువంటి భ్రమ ఫలితాలు. ఇప్పుడు చతుర్థం ఉందంటే ఏదో భూమి కొందామని వెళ్తావు, అదేదో బోగులాండ్ అయిట్టుంటుంది. అదేమోని ఒకడేమో ఇదేదో అడవిలో బోగులాండ్ లాగా ఉందని కొనుక్కుంటాడు, దాంట్లో ఏదో వజ్రాలు దొరకచ్చు నీకు. అలాగా ఏంటంటే ఇప్పుడు పంచం ఉంది, ప్రేమ. అది ఎవరితో ప్రేమించేస్తున్నారా బాబు? ఇప్పుడు అది మీనా లగ్నం, మీనా రాశి వాళ్ళకైతే
పంచమ స్థానం ఏమైంది? కర్కాటకం అయింది. కర్కాటకంలో గురువు ఉన్నాడు. దానికి ఏంటి ఓ నియమ ఇదేదో ప్రేమ. పంచమం అంటే ప్రేమ, ఈ డిగ్రీ నాలెడ్జ్ ఈ ప్రేమలో మోసపోవడం, ప్రేమలో భ్రమపడడం, ఎవరితో ప్రేమిస్తుందని మనం భ్రమపడడం, ఇలాగా అది చూసుకోండి. మీరు మీ లగ్నం మీ రాశి బట్టి చూసుకోండి. కర్కాటకం ఏ స్థానం అయింది? కర్కాటకంలో గురువు ప్రవేశించాడు. గురువు ప్రవేశించిన తర్వాత మనకి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఇవి. అలాగే ఈ గురువు పుట్టిన నక్షత్రం ఏంటి? పుష్యమి నక్షత్రం. గురువు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. పుష్యమి నక్షత్రం అంటే ఏంటి? గురువు ఇప్పుడు పుష్యమి, శతభిషం, విశాఖ ఈ 3 నక్షత్రాలకి గురువు రాహు కర్మ ఉన్నట్టే. రాహు కర్మ అంటే ఏంటి? గురువుకి రాహు కర్మ ఉన్నట్టే. పుష్యమి నక్షత్రం అంటే ఏంటి? గురువు పుట్టింది నక్షత్రం. పుష్యమి నక్షత్రం మీద ఏముంది? రాహు కర్మ ఉంది. గురువు ఎక్కడున్నా రాహు కర్మ. పుష్యమి నక్షత్రం అంటే తిథులు, తర్పణాలు, ఒక ఆత్మలు బయటకు వచ్చే గేట్ అది పుష్యమి నక్షత్రం అంటే. గురువు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి రాహు కర్మ అంటించేస్తాడు. అలాగే జాతకరీత్యా కూడా గురువు ఏ స్థానంలోకి వస్తే ఆ స్థానానికి రాహు కర్మ అంటించేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుతోటి. గురువు పసుపు రంగు వర్ణంలో ఉంటాడు, బంగారపు వర్ణంలో ఉంటాడు. పుష్యమి నక్షత్రం అంటేనే బంగారం, బంగారానికి సంబంధించింది. గురువు అంటేనే బంగారం సంబంధించింది. అయితే గురువు ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఈ జాతరలో అది పసుపు ఎక్కువ జల్లుతూ ఉంటారు చూడండి. ఆషాఢం వచ్చిందంటే పసుపు, ఈ కలరా మైలేరియాలకి పసుపు నీళ్ళు అది తాగించడం, ఇదంతా ఏంటంటే మన ఒంట్లో ఉన్న రాహువు, ఆ రాహుని ఆ పసుపు నీళ్ళతోటి క్లీన్ చేసేస్తుంది అన్నమాట గురువు. అందుకే పసుపు రంగులో ఉంటాడు అన్నమాట. స్టోన్ కూడా పసుపు రంగులో ఉంటుంది, కనకపుష్కరాగం. అయితే గురువు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి రాహు కర్మ అంటే ఒక వైరస్ లాగా రాహు కర్మ అనేది అంటించేస్తుంటాడు. అందువల్ల ఏంటంటే ఈ రాహు కర్మ అంటే మనకి ఇంకా రాహులాగే ప్రవర్తిస్తుంటాడు. రాహులాగే గురువు కూడా ప్రవర్తిస్తుంటాడు. నెగటివ్ అయితే ఆ రాహు సంబంధించిన ఉద్యోగాలు ఏంటి? పాయిజన్కి సంబంధించింది, కెమికల్కి సంబంధించింది, సాఫ్ట్వేర్, మెడికల్ ఫీల్డ్, విషపూరితమైన వృత్తి విద్యలు, ఇలాంటివి, గన్స్, పిస్టల్స్, ఆ మారణాయుధాలు, చంపుకోవడం, నరుక్కోవడం, ఇదంతా రాహు కర్మ. రాహు చేసే పనులు ఇవన్నీ అన్నమాట. గురువు రాహులాగే ప్రవర్తిస్తుంటాడు. ఎందుకంటే అక్కడ గురువు ఇవ్వడం ఫలితాలు మీకు రాహు ఇస్తుంటాడు, రాహువు ఇస్తుంటాడు. దానివల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువుకి జపదానాలు చేసుకోవాలి, బొబ్బిడి శనగలు దానం చేయాలి. అలాగే స్టోను కనకపుష్కరాగం ధరిస్తూ ఉండాలి రాహు కర్మ ఎక్కువ ఉంటే, అప్పుడు తగ్గుతుంది అన్నమాట. ఇంకా చాలా ఉంది చెప్దామంటే లెంత్ ఎక్కువైపోతూ ఉంది. చాలామంది అయ్యా జాతకాలు చెప్పించుకోవడానికి ఎంతోమంది వాట్సాప్ పెట్టి వాళ్ళ సమస్యలు అది తెలుసుకున్నారయ్యా. చాలామంది సంతృప్తిగా ఉందండి, కరెక్ట్గానే చెప్పారని ఎంతోమంది మాకు వాట్సాప్కి పెట్టారు. మీరు కూడా వాట్సాప్కి పెట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారని హరికృష్ణ ఆస్ట్రాలజర్ సూచిస్తున్నాడు. లెంత్ ఎక్కువైపోతుందయ్యా. లెంత్ ఎక్కువైపోతే అది డౌన్లోడ్ అవ్వట్లేదు యూట్యూబ్కి. అందుకే మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తాను. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ, శ్రీమాత్రే నమః.